మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు అయితే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ హాస్పిటల్లోకి అయితే వచ్చాము. డాక్టర్ గారుతో కూడా మనం ఉన్నాం. అయితే ఈ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు ఒక వనాన్ని అయితే పెంచుతున్నారు. ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి వృక్షాన్ని ఇదే హాస్పిటల్లో పెంచి ప్రజలకి నేరుగా చూపిస్తూ ఏ మొక్క నుంచి ఎటువంటి లాభం వస్తుంది, ఎటువంటి ఔషధ గుణాలు ఉంటున్నాయి అన్నది క్లియర్గా అయితే మనకి వివరించిన సీనియర్ వైద్యాధికారి డాక్టర్ జగదీష్ గారు ఒకసారి ఇది మేము దీన్ని హెర్బల్ గార్డెన్ అంటామండి మేము. ఇది ఓకే. సో డిఫరెంట్ ప్లాంట్స్ మేము ఇక్కడ నాటడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఇది ఆముదు మొక్కను మేము పెట్టుకోవడం పబ్లిక్ జనరల్గా మనం అందరూ తెలిసిందే అనేది. ఆముదం చిన్నప్పుడు పిల్లలకి ఆముదం నూనె వాళ్ళు మలబద్ధకం ఉందండి పిల్లలకి ఆముదం ఇది చూసారు. ఆముదం కాయ ఇక్కడ ఇది ఉంది, ఇది ఆముదం అనమాట. దీన్ని అలానే ఆముదం యొక్క వేళ్ళను కూడాను వాత రోగాల్లో ఉపయోగిస్తారు, మెడికేటెడ్ వీటిలో కూడా ఉపయోగిస్తారు. విరేచన కరెంట్ ఇది అంటే ఆముదం నూనె విరేచన కరెంట్ అర్థం మలబద్ధకం వీటిలో ఆయుర్వేదం ఆముదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్లయితే మందారం తీసుకోండి. ఇక్కడ ఇది దీనికి బోర్డు ఇక్కడ పెట్టాం మేము. ఇక్కడ మనకి చూసారు ఇది మందారం ఇది అనమాట. జనరల్గా ఎక్కువ ప్రతిదానికి కూడాను మేము ఇక్కడ ఏం చేసామంటే బొటానికల్ నేమ్ పెట్టాము, తర్వాత దాని యొక్క తెలుగు నేమ్ పెట్టాము, సాంస్క్రిట్ నేమ్ పెట్టాము, తర్వాత దాన్ని యూసేజ్ చేసుకోవడానికి ఎక్కువగా మందారం అనేది ఆయిల్ రూపంలో మందార తైలం అని చెప్పేసి కేశ రక్షణ సంబంధించిన హెయిర్ ఆయిల్ ఉపయోగించడం జరుగుతుంది అనమాట. అలానే కాస్మెటిక్ గా మొహానికి చాలా మంది వాళ్ళు మామూలుగా హెర్బల్ ఈ ట్రీట్మెంట్స్ లో వీటిలో కూడా కాస్మెటిక్స్ లో ఉపయోగిస్తుంటారు అనమాట. సో మందారం అనేది మోస్ట్ వన్ ఆఫ్ ది ఫేమస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, కలబంద తీసుకోండి. ఇక్కడ ఇది కలబందకు సంబంధించి ఇక్కడ మేము పెట్టాము ఒక ఇది ఇలా పెట్టాము. ఇప్పుడు ఇది కలబంద యొక్క సైంటిఫిక్ నేమ్ పెట్టాం, తెలుగు పేరు పెట్టాం, దాని ఉపయోగాలు. ఇప్పుడు కలబంద అనేది మోస్ట్ స్కిన్ డిసీజులు ఎక్కువగా ఉపయోగపడే ఒక కామనెస్ట్ ఇదండి కలబంద అనేది. ఓకే. కలబంద యొక్క ఇదనేది దాని యొక్క ఇదని తీస్తారు, దాన్ని తీసి దాన్ని చర్మ వ్యాధులు ఉపయోగిస్తారు. నవడేస్ కలబంద సంబంధించినటువంటి ఇవి కూడా దొరుకుతున్నాయి మార్కెట్ విరివిగా జరుగుతుంది. కలబంద అలానే కలబందతో అలానే కలబంద యొక్క దీన్ని మనకి కుమారి ఆశ్రమం అని చెప్పేసి మెడికేటెడ్ సిరప్ కూడా అవైలబిలిటీ ఉంది. గైనిక్ డిసీజెస్ లో దీన్ని ఉపయోగిస్తారు ఎక్కువగా. స్త్రీలకు సంబంధించిన వ్యాధులు కలబంద యొక్క వీటిని ఉపయోగిస్తుంటారు అనమాట. అలానే ఇక్కడికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ చూసారు ఇది కామన్ గా అందరికి అలవాటటువంటి మామూలు చాలా మందికి కరివేపాకు అని అనుకుంటారు. దీన్ని భూనింబ అంటారు సాంస్క్రిట్ లో. ఓకే. భూనింబ అని చెప్పి గిరినింబ అని భూనింబ అని చెప్పి కరివేపాకు గిరినింబ అంటారు అనమాట. సో ఇది కర్రీలివే కాదు, మోస్ట్ ఆఫ్ ది గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ లో ఈ యొక్క కరివేపాకు ఉపయోగపడుతుంది. బ్లోటింగ్ సెన్సేషన్స్ లేకపోతే గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ చాలా వాటి. అందుకే ప్రతి పబ్లిక్ చెప్తుంటాం మేము, మీరు చదవ పబ్లిక్ మా గార్డెన్కి వెళ్ళి చూడని చెప్పేసి. ఇప్పుడు ఇది తీసుకురండి. ఇది ఇక్కడ మనకు వచ్చినట్లయితే ఇది ఉసిరిక అంటారు. ఉసిరిక దీనికి దానికి సంబంధించి ఇదే ప్లాంట్ అక్కడ కూడా ఉంది అక్కడ మనకి. ఇండియన్ గూస్బెర్రీ అంటారు దీన్ని. ఉసిరిక అంటారు. మనకి పబ్లిక్ మన చిన్నప్పుడు కూడా మనం చూసాను అక్కడ ఉసిరిక ఉంటుంది. అది ఇప్పుడు దీనికి ఇండియన్ గూస్బెర్రీ అంటాం మనం. ఇప్పుడు మన కామన్ గా మనకి చాలా భారతదేశంలో బాగా పాపులర్ పొందినట్టు ఆయుర్వేద ఒకలాంటి ఇదేంటంటే ప్రిపరేషన్ ఏంటంటే చ్యవన్ప్రాష్. జనరల్గా ఈ ఇమ్యూనిటీ డిజార్డర్స్, జనరల్ వీక్నెసెస్, ఇలాంటి డెబిలిటేటింగ్ డిజార్డర్స్ ఉన్నప్పుడు చ్యవన్ప్రాష్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ ఉసిరిక పళ్ళు. ఇందులో ఉసిరికలు అంటే వైటమిన్స్ ఎక్కువగా ఉంటుందండి. స్కిన్ డిసీజెస్ లోను, బ్లడ్ డిజార్డర్స్ లోను, ఇమ్యూనిటీ పెంచడంలోను, కాఫ్ కోల్డ్ వీటన్నిటిలో కూడాను ఈ యొక్క ఉసిరికను కామన్ గా కూడా మన ఉసిరిక మన మురబ్బా చేసుకొని తింటుంటాం. ఆమ్ల మురబ్బా అని చెప్పేసి అంటుంటారు. దాన్ని ఆమ్ల సిరప్ లో పెట్టేసి అలా ఉసిరిక మనం ఈ పచ్చళ్ళు కూడా చేసుకొని తింటుంటాం. వెనక ఇమ్యూనిటీ మాట్లాడారు మన పబ్లిక్. మన ఔషధాలను మనం చక్కగా ఉపయోగించుకుంటే ఏ మందులు వాడక్కర్లేదండి. ఇప్పుడు అక్కడికి వచ్చి మునగ చెట్టు చూడండి, అక్కడ ఒకటి ఇక్కడ 2 మునగ చెట్టు చెప్పారు. దీన్ని కాంచినార్ అంటారు. చర్మ వ్యాధులతో కాదు క్యాన్సర్ డిజార్డర్స్ లో కూడా కాంచినార్ ఉపయోగం చేస్తూ ఉంటారు. కాంచినార్ గుగ్గులు అని దొరుకుతున్నాయి, కాంచినార్ ప్రిపరేషన్స్ ఉన్నాయి, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్, నియోప్లాస్టిక్ డిజార్డర్స్ అన్నింటిలో కూడా కాంచినార్. మనకి అనేకమైన చక్కటి ద్రవ్యాలు ఔషధాలు ఉన్నాయి, వాటిని మనం ఉపయోగించుకోవడానికి మన పబ్లిక్. ఇప్పుడు అలోపతిక్ డ్రగ్స్ మంచివి, ఏ వైద్యాన్ని మనం క్రిటిసైజ్ చేయడం లేదు. ఎక్కడ ఏది అవసరం అక్కడ అది ఉపయోగించాలి. ఇప్పుడు అక్యూట్ డిజార్డర్స్ ఉన్నాయి, ఎమర్జెన్సీ ఉంది, అలోపతికి వాడాలి. అలా కాదు, ఎమర్జెన్సీ కాదు, రొటీన్ డిజార్డర్స్ ఉన్నాయి, ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్స్ ఉన్నాయి, ఆయుర్వేదం ఉపయోగించుకోవచ్చు చక్కగా.
మనం ఏ డ్రగ్ని ఏ యొక్క సిస్టాన్ని మనం విమర్శించాల్సిన అవసరం లేదు. ప్రతి సిస్టమ్ దాని యొక్క అడ్వాంటేజ్ ఉంటుంది. అలోపతికి అడ్వాంటేజ్, ఆయుర్వేదం, హోమియో అవసరం బట్టి ఎక్కడ ఏది అవసరం దాన్ని ఉపయోగించుకోగలిగితే పబ్లిక్ మంచి ఇది అవుతుంది అనమాట. ఎక్స్పెన్సెస్ కూడా కొంత తగ్గించుకోవచ్చు అనమాట. నాకైతే ఒక బొటానికల్ గార్డెన్లో అడుగు పెట్టామా అనిపించింది. కారణం ఎందుకు అంటానంటే, చిన్నప్పటి నుంచి నేను క్లియర్గా రోజు ఏవైతే అంటే చిన్నప్పటి నుంచి చూసిన మొక్కలు వాటి మధ్యలో పెరిగాం. ఎప్పటికి కూడా ఇదిగోండి మన వెనకున్నటువంటి అరటి చెట్టు కానివ్వండి, తులసి చెట్టు కానివ్వండి, మందార చెట్టు కానివ్వండి, వేప చెట్టు కానివ్వండి, లేదా మునగాకు కానివ్వండి, అలాగే కొన్ని కొత్తవి కూడాను అంటే కలబంద చాలాసార్లు చూశాను. 100% కలబంద వచ్చేసరికి ఫేస్ వాషెస్లో వాడుతున్నాం. అంటే మనం ఏవైతే తీసుకుంటున్నామో సోప్స్ కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి, షాంపూస్ కానివ్వండి, అవన్నీ కూడా తయారవుతున్నది వీటి బేస్ చేసుకొని ఈ మొక్కల ఆధారంగానే. అటువంటి మొక్కల పట్ల మనం పెంచుతున్నటువంటి నిర్లక్ష్యం మరొక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను చేసిన నిర్లక్ష్యం నాకు గుర్తు చేశారు డాక్టర్ గారు. అంటే కంప్లీట్గా ఇక్కడ మనం ఏ మొక్క చూసినా ఇది నాకు తెలియదు అనేటట్టు లేదు, అన్నీ తెలిసినవే. అరే దీని నుంచి ఇన్ని లాభాలు ఉంటాయి అన్నది కూడాను చాలా చక్కగా అంటే బోర్డులు పెట్టి కాంచన ద్వారా దేవకాంచన పెట్టారు. దాని నుంచి చర్మ వ్యాధులు అవుతున్నాయి, అదేవిధంగా క్యాన్సర్ క్లియర్ అవుతుంది అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే మందార మొక్కను తీసుకున్నట్లయితే మన అజీర్తి కానీ ఇవన్నీ క్లియర్ అవుతున్నాయి అంటున్నారు. అలాగే తులసి, ఇటువంటి ఇక్కడైతే కలబంద చూసాము. అంటే ప్రతి మొక్కలో కూడా కొన్ని ఔషధ గుణాలు అయితే క్లియర్గా ఉంటాయి. ఆ ఔషధ గుణాల నుంచి వచ్చినటువంటి ఈ మొక్కలు మనం తీసుకోవడం వల్ల అంటే వీటిని పసరగా తీసో లేకపోతే ఇంకో విధంగా డైజెస్ట్ చేసి తయారు చేసినటువంటి మందులే ఆయుర్వేదిక్ మందులు. అంటే మనం చాలామంది అపోహల్లో అయితే ఉన్నారండి, ఆయుర్వేదిక్ తీసుకుంటే పథ్యం చేయాలి, పాటించాలని. ఒక్కసారి దేనికోసం కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నిత్యం లెగిస్తే మనం అరటి ఆకు నుంచి వచ్చినటువంటి అరటి చెట్టు నుంచి వచ్చినట్టు అరటి పళ్ళు కానీ కాయలు కానీ తింటాం. అరటి పండు తిన్న తర్వాత మనం పథ్యం చేయటం లేదు. మందార ఆకులు తీసుకుంటున్నాము. చాలామంది ఇప్పటికి కూడా గోరింట కానీ మందారం తీసి తలకి రాసుకుంటున్నారు, అక్కడ పథ్యం చేయటం లేదు. కలబందను వాడుతున్నాము. అదేవిధంగా మునగాకు, అది మునగ చెట్టు, మునగకాయలు తింటున్నాము. మరి ఇవన్నీ తింటున్నప్పుడు లేని పథ్యం, వాటిని ఒక లిక్విడ్ లాగా ఒక పసర్లాగా తీసి తయారు చేసినటువంటి మందులు తీసుకుంటే ఎందుకు పథ్యం చేయాలి? పథ్యం అన్నది మందుకు కాదు, మన యొక్క రోగానికి మాత్రమే అంటూ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి డిఫరెంట్ యూట్యూబ్స్లో వారు రకరకాలటువంటి వైద్యులు కానివారు, ఏ విధమైనటువంటి మెడికల్ డిగ్రీస్ లేనివారు, వారు రకరకాలటువంటి మెసేజెస్లు, రకరకాలటువంటి యూట్యూబ్ వారు వీడియోస్ పెట్టడం, అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు అందులో వాస్తవికత మీరు తెలుసుకొని వాటిని ఉపయోగాలు తెలుసుకొని ప్రయత్నించేయండి తప్పించి గుడ్డుగా ఏ యొక్క దీన్ని కూడా యూట్యూబ్ని మీరు గుడ్డుగా నమ్మద్దు. మీకు దగ్గరలో ఆయుష్ డాక్టర్స్ ఉన్నారు, ఆయుర్వేద డాక్టర్స్ ఉన్నారు, వారిని కన్సల్ట్ చేయండి. గుడ్డుగా రకరకాల కొంతమంది కొన్ని గుడ్డుగా యూట్యూబ్ ఛానల్లో చెప్పినటువంటి రకరకాల చెప్పిన అన్క్వాలిఫైడ్ వారు చెప్పినటువంటి యొక్క ఆ చిట్కాలు కానీ వీటిని అన్నింటిని ఉపయోగించుకొని వారు ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం జరుగుతుందండి. ఏవి కూడాను ఏ ఔషధాలని పద్ధతిగా ఉపయోగించాలి తప్పించి ప్యూరిఫికేషన్ లేకుండా క్రూడ్ కానీ రా మెటీరియల్స్ ఉపయోగించి అనర్థాలు కొని తెచ్చుకోకూడదని అందరికీ నేను తెలియజేస్తున్నాను. పబ్లిక్లో కూడా మన క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, ఆయుర్వేద డాక్టర్కి వెళ్ళండి, వాళ్ళని కన్సల్ట్ చేయండి తప్ప ఈ విధమైనటువంటి రూడ్గా కానీ లేదంటే నాటు వైద్యం అనేది ఆయుర్వేదానికి సంబంధం లేదండి. మూలిక వైద్యానికి, నాటు వైద్యానికి, చిట్కా వైద్యానికి ఆయుర్వేదానికి సంబంధం లేదు. ఆయుర్వేదం వేరు, ఈ యొక్క మూలిక వైద్యాలు, నాటు వైద్యాలు, చిట్కా వైద్యాలు వేరు. అవి అన్సైంటిఫిక్ అని. ఆయుర్వేదం సైంటిఫిక్ WHO వారు యాక్సెప్ట్ చేసినటువంటి, రికగ్నైజ్ చేసినటువంటి భారతీయ వైద్య విధానం ఇది. అవన్నీ కూడాను వారి ఇండివిజువల్ వారి యొక్క అనుభూతి యోగము, వారి యొక్క గృహ వైద్యం కింద ఉపయోగిస్తారు. వాటికి వీటికి ఆయుర్వేదం సంబంధం లేదని తెలియజేస్తూ